వీ విల్ కంటిన్యూ. ఓకే. ఇంకొకటి ఇది 5 ఏళ్ల పాలన మీద కాదు, 10 ఏళ్ల పాలన మీద జరిగిన ఒక రేపు వాళ్ళు 5 ఏళ్లకే పరిమితం చేయాలని చూశారు. 5 ఏళ్ళు అంతకుముందు అంత స్వర్ణయుగంలాగా. కానీ ఏం కాదు, 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా చూసి మాకు అంతకుముందు రాలేదు ఇప్పుడు వచ్చాయనేది తీసుకుంటాం. విభజనకు ముందు, విభజన తర్వాత అంతే. విభజన తర్వాత చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, మా హయాంలో ఏం జరిగిందని మీరు అందరూ మొదట చెప్పారు. తర్వాత వైసీపీ వాళ్ళు అతిపెద్ద వాదన ఏంటంటే చంద్రబాబు మీద కంటే నమ్మకం జగన్ బాబు మీద ఎక్కువగా ఉంది. చంద్రబాబుని అంతగా నమ్మరు. రైతు రుణమాఫీకి చాలా వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు, వైసీపీ వాళ్ళ మాటలు. ఇక రెండోది టీడీపీ కోణంలో ఒక బాగా సీనియర్ నాయకుడితో ఒక రాత్రి నేను మాట్లాడా. వాళ్ళు మటుకు లేదంటే మేము గెలుస్తున్నాము, మాకు 115 అలా వస్తున్నాయి, 115 సీట్లు అట్లా వస్తాయి అనే మాట అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కువగా గోదావరి జిల్లాల మీద ఆశ పెట్టుకున్నారు. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేయించిన సర్వేల్లో కూడా కృష్ణా జిల్లాలో సగం సీట్లే ఇచ్చారట. మరి ఎలా సార్ కృష్ణా జిల్లాలో సగం సీట్లు వస్తే మొదట చెప్పిన దాంట్లో రాయలసీమ సాలిడ్గా వస్తుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే. ఉత్తరాంధ్రలో సగం మాకు వస్తాయని. టీడీపీ వాళ్ళేమో ఏముందండి ఎటు తిరిగి మీకే ఉంది కదా కృష్ణా గోదావరి జిల్లాలో అంటే భలే వాళ్ళండి, సర్వేలో మాకు సగమే చూపించారు కృష్ణా జిల్లాలో, అందుకని మాకేదో చాలా అనుకూలంగా ఉండింది అంటాం కరెక్ట్ కాదు అని అంటారు వాళ్ళు. కాబట్టి కానీ దానికంటే వాళ్ళు ఐ థింక్ పవన్ కళ్యాణ్ క్యాంపో లేకపోతే ఎవరో వాళ్ళు కూడా అంటున్న ఒక మాట ఏముందంటే, ఇంకోటి ఇందాక నేను చెప్పింది అక్కడ నెగిటివ్ ఇక్కడ ప్లస్ ఏది, ఇన్ని లక్షల మంది వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని ఓట్లేశారు అంటే, నిలబడి ఓట్లేశారంటే అది వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుస్తుందని. ఇది చాలా కీలకమైన పాయింట్. మమ్మల్ని ఓడించడానికి కుట్ర జరుగుతుంది కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాలి అనే పట్టుదలతో ఇంతమంది వచ్చి నిలబడి ఓటేశారనేది వైసీపీ వెర్షన్. ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అనేది ఎంత ఇది ఉందో దాన్ని బట్టే మనకు తెలుస్తుంది కదా అని. కాబట్టి అది కూడా మాకు చెప్తుందని. ఇంకా వాళ్ళు బలంగా కొంచెం నమ్మించే విధంగా చెప్పే ఒక అంశం ఏంటంటే బ్యూరోక్రసీలో కూడా మార్పు వచ్చింది. ఐపీఎస్లో ఐఏఎస్లు బాబు గారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఓకే. మేము చెప్పామండి వాళ్ళు గెలవరని వినలేదు కాబట్టి మేము వీఆర్ కన్విన్స్డ్, పర్లేదు మేము కోఆపరేట్ చేస్తాము, ఈ పద్ధతిలో ఫోన్లు వస్తున్నాయి, ఒక 5-6 మంది ఫోన్లు చేశారు కలెక్టర్లు ఎస్పీలు అని చెప్తున్నారు. పోల్ అయిన తర్వాత రాత్రికి సాయంత్రం తర్వాత యాజ్ పోలింగ్ ప్రోగ్రెసెస్ బై ఈవినింగ్. ఓకే. సో ఇది బ్యూరోక్రసీ కూడా ఏమీ రాజకీయాలు తక్కువ ప్లే చేయదు. వాళ్ళు ఎందుకంటే రెండు వైపులా 2 తలుపులు తీసే ఉంచుతారు. ఇటు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు అది. బట్ ఎనీవే ఒక మైండ్ గేమ్ బ్యూరోక్రసీతో కూడా మొదలు పెట్టారేమో, అది రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఆ మాట ఎవరో జనసేన వాళ్ళు కూడా అన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బాగా దగ్గరగా ఉండే సోషల్ క్లాసెస్ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు లేకపోతే మాట్లాడిన వాళ్ళు 50-50 అని నమ్మేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఓకే. అది వైసీపీలో లేరు, టీడీపీలో మటుకు 50-50 ఛాన్సులు ఉంటాయి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ అంటే ఫోన్ కమ్యూనికేషన్ కాబట్టి ఫోన్ చేయడం ఒకటే. కొంతమంది అంటుంటారు ఫోన్ లేనంటే కమ్యూనికేషనే కదా ఈ రోజుల్లో మన మీడియా అంతా వర్కౌట్ చేసేది. అతను రాజమండ్రిలో ప్రధానమంత్రి మీటింగ్ అయిన రోజు ఫోన్ చేశాడు. చూశారు కదా బ్రహ్మాండంగా మోదీ చెప్పాడు పవన్ కళ్యాణ్కు వేదిక మీదే ఇంకో నెలలో జగన్ లోపలేసేస్తాం, మీరేం భయపడకండి అని చెప్పారు అని చెప్పాడు. నేను ఈ మాట ఆ రోజు చెప్పలేదు, మీకు ఈరోజు చెప్తున్నా. ఆ రోజు చెప్పాడు నాకు. అవును మీరు అన్నారు, తర్వాత చెప్తాను ట్రోలింగ్ ఇప్పుడు చెప్తున్నా. ఆ తర్వాత దాన్ని వాళ్ళు స్క్రోలింగ్లు కూడా వేసుకున్నారు, నెలలో అంతా అయిపోతుంది మీకేం భయం లేదు అని మోదీ చెప్పాడని. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్తో అంతా మారిపోయిందండి, మొత్తం గ్రామాలన్నీ షిఫ్ట్ అయిపోయినాయి ఒక్క దెబ్బతో. ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు గ్రామాల్లో కదా ఆశ పెట్టుకున్నారు, రూరల్ బెల్ట్ అన్నారు, మేము రూరల్ బెల్ట్ తలకిందులు అయిపోయింది అది. సో ఫుల్ ఇంకా 140 రాసుకోండి ఈ పద్ధతిలో. మళ్ళీ ఈరోజు చేశాడు సేమ్ జెంటిల్మెన్. మీడియా కూడా తెలుసు అతనికి, మన అందరు తెలిసిన అతనే 50-50 సార్, ఎవరేం చెప్పినా మీరు ఇచ్చేయకండి, కొంతవరకు వాళ్ళు
కొంతవరకు షిఫ్ట్ తేగలిగారు వాళ్ళు. దాంతో గటెక్కేట్టుగా ఉన్నారు. కింది వర్గాలు సాలిడ్గా కొన్ని వర్గాలు వాళ్ళకు వేసాయి, సాలిడ్గా కొన్ని వర్గాలు వాళ్ళకి వేసాయి. కాబట్టి ఎవరు చెప్పినా అంతా మాకే అని చెప్పినా, వన్ సైడ్ అని ఎవరు చెప్పినా అది నిజం కాదు. సీరియస్ బ్యాటిల్ జరిగింది. మీరు చెప్పిన విధంగా 105, ఇంకొకటి ఉంది మీకు చాలా ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో కూడింది ఒకటి ఉంది. ఇది ఒక జనసేన గారు చెప్పింది. ఆయన ఏమన్నాడంటే రంగస్థలం సినిమాలాగా ఉంది అన్నాడు ఆయన. రంగస్థలం సినిమాలాగా ఉంది. ఎందుకంటే ఆ రంగస్థలం సినిమాలో ఏ విధంగా అయితే చివరిలో జగపతి బాబును వీళ్ళను జనం తరిమారో, నిన్న ఆంధ్రప్రదేశ్లో మేము పరిస్థితి అలా తీసుకొచ్చాము. అక్కడ ఎమ్మెల్యేని తరిమారు, ఇక్కడ ఎమ్మెల్యేని తరిమారు, ఇదంతా అయిపోయింది. అంటే అంత ధైర్యం వచ్చింది జనానికి. కాకపోతే పోలింగ్ బూతులు అంత హై క్లాస్ మహిళలు వచ్చి అంతమంది నిలబడి ఓటేస్తుంటే చాలా ఇదిగా ఉండింది. అక్షర తృతీయ చూస్తున్నామేమో అన్నట్టుగా ఉంది. వాళ్ళందరూ అంత క్లాస్ మహిళలు. ఇది జనసేన మహిళ చెప్పింది, ఇది మళ్ళీ అటువైపు కాదు. అంటే థీరీ ఇక్కడ పేదలు ఇవన్నీ చాలా క్రాస్ కరెంట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి. కాబట్టి తర్వాత అందరూ ఉత్తరాంధ్రలో చాలా అనుకూలం అని అది ఇది అనుకున్నారు వైసీపీకి. కానీ ఉత్తరాంధ్ర, వైజాగ్ సౌత్, వైజాగ్ ఇది వీటన్నిటిలో కూడా గెలవబోతున్నాము మేమే. అక్కడ కూడా ఏం లేదు. కాకపోతే ఒకే ఒక సమస్య ఉండింది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజలతో కనెక్ట్ అయ్యాడు కానీ నాయకులను పెద్దగా చేయలేదు. అవును, దానివల్ల ప్రజలు బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రజల పల్స్ ఆయనకు తెలిసిపోయింది. మధ్యలో నాయకుల పాత్ర ఏమో తగ్గింది. పవన్ ప్రతిజ్ఞ పూనిన వ్యక్తులందరినీ ఓడించడానికి మేము ప్రత్యేక దీక్షతో పనిచేసాము. కాబట్టి వన్ సైడ్ 160 జనసేన లెక్క అయితే 160 ఇంకేమాత్రం తిరుగులేదు. 1983లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎలాంటి దృశ్యాలు కనిపించాయో అలాంటి దృశ్యాలు కనిపించాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఒక 2-3 వర్గాలు మటుకు వాళ్ళకి వేసినప్పటికీ మిగిలిన టోటల్ సీన్ చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని వారు చెప్పారు. ఇంకా చాలా ఉంది కానీ అన్ని అనవసరం అనుకోండి. కాబట్టి వీటన్నిటిలో కామన్ పాయింట్స్ ఉన్నాయి, ఇవిగా కూడా ఉన్నాయి. కొంచెం మధ్యస్థంగా జాగ్రత్తగా ఉండేవాళ్ళేమో 105 అయితే చూద్దామని అంటున్నారు. అసలు లేదు, వారు వన్ సైడ్ వాదన కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తాను. ఇవన్నీ పార్టీలు మీకు చెప్పాను. సర్వే సంస్థలు చెప్తాను. ఇన్ అవర్ ప్రొలాంగ్ డిబేట్ వీ హ్యావ్ మాతో 2 సర్వే సంస్థలు వాళ్ళు పాల్గొన్నారు. ఒక సర్వే సంస్థ గెలుస్తాడు జగన్ అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. రెండో సర్వే సంస్థ గురించి చాలా మీడియాలో చాలా నడిచింది. మొదటి రోజు ఒక ఇది వచ్చింది, పేరు కూడా నేను చెప్పక్కర్లేదు, చెప్పడం అనవసరం లేదని అందరికీ తెలుసని నేను చెప్పట్లేదు. మొదటి రోజు వచ్చింది వాళ్ళ సర్వే అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉందని వచ్చింది. మా పేరుతో ఫేక్ సర్వే విడుదలైంది, దాంతో మాకేం సంబంధం లేదు అని ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఎందుకు ఇచ్చారు అన్నది కూడా ఆ వర్గాల్లో 2 పార్టీల మధ్య అది కూడా గొడవ అయింది. ఆయన ఇప్పుడు ఏమంటాడు, చివరి నిమిషంలో ఎంత శాతం ఓటింగ్ జరిగిందో దాన్ని బట్టి నిర్ణయం అయిపోతుంది. ఈ వర్గాలు అయితే వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు 50-50 అన్నట్టుగానే ఉంది. ఇంకా అది కూడా ఆ చివరి నిమిషంలో జరిగే దాన్ని బట్టి అంతా నిర్ణయం అవుతుంది ఈ పద్ధతిలో. అంటే సర్వే సంస్థల వాళ్ళు కూడా విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. అవును, ఏదో ఆర్థిక ఒత్తిడికి, రాజకీయ ఒత్తిడికి కూడా. ఎందుకు కమిట్ కాకుండా మనం అలా ఉంటే చాలా మంచిదని. ఇప్పుడు ఆయన నిన్న చెప్పిన దానికే 2 మీడియాల్లో కూడా తమకు అనుకూలం అని చెప్పడం నేను చూస్తున్నా. అందుకని ఇట్స్ ఎ వెరీ టఫ్ ఎలక్షన్. సీఎంఓ దగ్గరుండి 3 ఎన్నికలు బాగా గమనిస్తున్న వాళ్ళతో మాట్లాడితే కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్ ఎలక్షన్. కానీ అవర్ పొజిషన్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్. ఇప్పటివరకు నేను మీకు పార్టీల గురించి చెప్పా కదా. పొద్దున్నే ఒక చదువుకున్న మిత్రుడు నాకు చాలా మెసేజ్లు వచ్చి అందులో ఒక్కటి చెప్తాను, చిన్నది. ఇది ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంది. దో ది రైటింగ్ ఆన్ వాల్ ఈజ్ క్లియర్ ఫర్ ది అలయన్స్ in the state, it is ridiculous that the media presents it as coming to power. Okay.
ఏ హోల్ డ్రామా ఆఫ్ మీడియా డిస్కోర్స్ డ్రైన్స్ ది ఎనర్జీ ఆఫ్ ది వ్యూయర్స్. అంటే జరగని దాన్ని చెప్పి వీళ్ళ బుర్రలని కూడా చేసేస్తున్నారని. విచ్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ఫినామినా ఆఫ్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో ఇది ఒక చాలా ఫినామినాగా ఉంది అని చెప్పి. సో అది మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టే కదా. సో అది సంగతి. నాకు కూడా ఒక చిన్న ఇది ఇచ్చాడు. యూ స్టబర్న్లీ ట్రై టు బి ఆబ్జెక్టివ్ వైల్ అనలైజింగ్ ఎనీథింగ్ ఇన్ ఏ హైలీ పోలరైజ్డ్ ఏపీ. ప్రతిదీ విడిపోయిన దాంట్లో ఆబ్జెక్టివ్గా ఒక అంచనాకు రావడానికి చాలా స్టబర్న్. కానీ సరే మన సంగతి పక్కన పెడితే ఇది పరిస్థితి. ఐ థింక్ ఐ హ్యావ్ థ్రోన్ ఇన్ అ ఫ్లైట్ అని. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఓకే చూద్దాం లాటరీ అని స్ట్రాంగ్ పాయింట్స్ నిలబెట్టుకున్నట్టు కనిపిస్తుంది. తమకు ఏదైతే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయో అవి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ అనేదాన్ని వీళ్ళందరూ వదిలేశారు. ఓకే, ఎందుకు వదిలేశారు? బీజేపీ కలుస్తుందని చాలా ఆనందపడ్డారు. బీజేపీ కలిసిన తర్వాత నెగిటివ్ అయిందన్నారు. మొత్తం నెరేటివ్ చాలా రోజుల పాటు బీజేపీ కలిసాక మైనారిటీలు దూరం అయ్యారు, దళితులు దూరం అయ్యారు కూడా కదా, మనుషులే కనబడుతున్నారు అని చెప్పిన వాళ్ళు తర్వాత వై బీజేపీ డిస్కషన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ది డిబేట్. బీజేపీలో కూడా సీనియర్ నాయకులు ఎవరు పాల్గొనలేదు, అది మనకు తెలుసు. బీజేపీ అయిష్టంగా ఉంది అని అది తెలుసు మనకు. మరి బీజేపీకి కూడా 2% ఓట్లు ఉన్నాయి కదా పట్టణాల్లో, వాళ్ళు ఇక్కడ కలవలేదు కదా మిగతా వర్గాలు వీళ్ళు ఎక్కేసినప్పుడు. సో బీజేపీ పార్టీను కావాలనే కొంత దాన్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ముస్లిం రిజర్వేషన్లు అనండి, ఇంకోటి అనండి, ఎన్ని ఫీట్స్ చేశారు దాన్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళని రాకుండా చేయడానికి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ తీసేశారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు నేషనల్ కనెక్షన్ తీసుకోవాలి. నేషనల్ కనెక్షన్లో మోదీది అప్పుడున్నంత ప్రభంజనం ఎన్నికల నిన్న 4వ దశ. 4వ దశ నాటికి మోడీ వన్ సైడెడ్ మొత్తం 400 ఆ వాతావరణం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 400 సీట్లు వస్తాయని ఈరోజు కూడా చెప్తున్నాడు. ఆ స్థాయి నాయకుడు అమిత్ షా తప్ప ఇంకెవరు 400 వస్తాయని చెప్పట్లేదు. సో మోదీ కూడా బీజేపీ కూడా కొంత తగ్గుతున్న కొద్దీ వీళ్ళని అట్టు పెట్టుకోవాలి అని నిన్ననే యోగేంద్ర యాదవ్ ఒక ఇది రాశాడు. 4వ దశలో బీజేపీకి ఇప్పుడు వాళ్ళకి 49 స్థానాలు ఉన్నాయి నిన్న జరిగిన చోట్ల. ఇందులో 42 బీజేపీవి, 7 మిత్రులవి. అవి తగ్గే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు వల్ల 1, 2 సీట్లు వస్తే మంచిది అని బీజేపీ చాలా కోరుకుంటుంది. సో ఇక్కడ బీజేపీ వీక్ నేషనల్ సినారియోలో ఉన్నదాన్ని, అందుకే ఇప్పుడు మోదీ గారు చాలా కాలం తర్వాత చంద్రబాబును పవన్ కళ్యాణ్ పిలిచారు. చక్రం తిప్పిన చంద్రబాబు 3వ వరుసలో నడుస్తున్నారు. దీంట్లో ఉన్న రాజకీయ సంకేతాలు నేను చెప్పను కానీ. సో అది సంగతి గివెన్ ఇన్ ది బ్యాక్డ్రాప్. అంటే కాదు సార్, ఏమైనా సిగ్నల్స్ అందినాయి అనుకోవచ్చా? మోదీ గారు అంత ప్రత్యేకంగా ఆహ్వానం పంపారంటే ఓటింగ్ తర్వాత రాజకీయ